హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం అంగస్తమన సమయాన్ని పెంచే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని కూడా అంటూ ఉంటారు. సహజంగా చాలా మందికి ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం పడిపోవడం, అదేవిధంగా వీర్యం అనేది కూడా పలచగా నీళ్ళలా జారుతున్నట్టుగా కనబడుతూ ఉండడం అనేది ఉంటుంది. సో చాలా మంది కూడా అడుగుతుంటారు, ఎక్కువ సమయం ఎలా మెయింటైన్ చేయాలి అండ్ వీర్యం చిక్కగా ఉండడానికి ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి కూడా చాలా మంది కూడా అడుగుతున్నారండి. ఈ సమస్య చాలా మందిలో కూడా ఉంది. అయితే మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి కూడా మీ భార్యతో రెగ్యులర్ గా కలుస్తూ కూడా ఎక్కువ సమయం కనుక అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ అంటే ఒక నిమిషం లోపే కనుక మీకు ఇలా స్థలనం అయిపోతుంది అని అంటేనే దాన్ని శీఘ్రస్ఖలన సమస్యగా మనము పరిగణలోకి తీసుకోవాలి. కానీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే బయట సహజంగా ఏదైనా స్త్రీల దగ్గరికి వెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా చాలా రోజుల తర్వాత భార్యతో కలిసే వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఎక్కువసేపు రొమాన్స్ లాంటివి చేస్తూ కలవడం వల్ల కానివ్వండి, కొంతమందికి ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది స్ఖలనం అయిపోతుంటుంది. కొంతమందికి భయం వల్ల లేదా టెన్షన్ వల్ల, ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల ఎప్పుడో ఒకసారి బయట వాళ్ళతో కానివ్వండి లేదా చాలా రోజులతో ఇంట్లో భార్యతో కానీ కలిసినప్పుడు ఇలా స్ఖలనం అయిపోయిందని ఎప్పుడు కూడా మనం శీఘ్రస్ఖలన సమస్యగా పరిగణలోకి తీసుకోకూడదు. అది జస్ట్ ఒక అట్లా క్షణికాలంలో అలా అయిపోతూ ఉంటుంది. అది ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల అంటే ఓవర్ గా ఈ థింకింగ్ చేయడం, రతి గురించి ఎక్కువగా ఆలోచించుకోవడం, ఎక్కువగా చూసి ఇలా చేసుకోవాలి అలా చేయాలని ఎక్కువగా ఫీలింగ్స్ తెచ్చుకోవడం, ఈ బలవంత ఫీలింగ్స్ ఇవి తెచ్చుకోవడం వల్ల కూడా కొంతమందిలో వీర్యం అనేది ముందుగానే తయారైపోయి ఇన్సర్ట్ చేయగానే కారిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇది సర్వసాధారణంగా చాలా మందిలో జరుగుతున్నదే ఇది. అయితే శీఘ్రస్ఖలన సమస్య అనేది నరాల బలహీనతలకు అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ కి సంబంధించినటువంటి విషయం. ఇది సహజంగా రెగ్యులర్ పార్టిసిపేషన్ మీరు రోజుకు ఒకసారి లేదా 2 రోజులకు ఒకసారి 3 రోజులు ఏ విధంగా అయినా సరే రెగ్యులర్ గా కనుక మీరు పార్టిసిపేషన్ లో ఉన్నా, ఎప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉన్నా అప్పుడు దాన్ని మనము ఈ సమస్యగా పరిగణలోకి తీసుకోవాలి. దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని అంటూ ఉంటాం. ఈ సమస్యతో బాధపడే వారికి ఇప్పుడు నేను ఒక చిన్న అద్భుతమైనటువంటి చిట్కా చెప్తానండి. ఈ చిట్కా మీ సమయాన్ని పెంచుతుంది అండ్ అదేవిధంగా వీర్యాన్ని కూడా చిక్కగా చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, అందరికీ అందుబాటులో ఉంటుంది. దీనికి కావాల్సిందల్లా బూరుగు బంక అండి. బూరుగు బంక చూర్ణం, సార్ ఇది ఎక్కడ పేరే వినలే కదా, ఇది ఎక్కడ దొరుకుతుందని కూడా ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది కూడా లేకపోయారు. బూరుగు బంక చూర్ణం మనకు అన్ని రకాల చౌదాపొడి దుకాణాల్లో కానివ్వండి, లేదా మనకు ఆన్లైన్ ద్వారా కూడా బూరుగు బంక చూర్ణం అని తెప్పించుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కడ దొరకకపోతే మేము కూడా సప్లై చేస్తాం దీన్ని. ఓకే, దీన్ని ఎలా ఉపయోగించాలి అంటే ప్రతిరోజు ఉదయం పూట మనం బ్రష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ మామూలు జ్యూస్ గ్లాస్ అంతా గోరువెచ్చటి పాలలో ఒక పావు చెంచనే, అంతే ఎక్కువ వేసుకోవద్దు, చిన్న తక్కువ మోతాదులో స్టార్ట్ చేసుకోవాలి. ఈ బూరు బంక చూర్ణాన్ని అదేవిధంగా కొద్దిగా కంటి చక్కెరని కలుపుకొని ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉంటే ఇది మీకు నరాల బలహీనతల్ని తగ్గిస్తుంది, వీర్యాన్ని చిక్కగా చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఎక్కువ సమయాన్ని కూడా మనం మెయింటైన్ చేయడానికి ఈ బూరు బంక అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా అంటే దీన్ని మేము ఈ సమస్యతో బాధపడే వారికి కూడా ఎంతో మందికి మేము ఇచ్చే మెడిసిన్లో దీన్ని యాడ్ చేస్తాము. సో దానివల్ల వాళ్ళకు కూడా చాలా మంచి ఫలితాలను పొందడం కూడా జరిగింది. కాబట్టి దీనిని మీకు అన్ని చెప్పలేం కాబట్టి విడిగా కూడా వాడుకునే అవకాశం కూడా ఉంటుంది. విడిగా వాడుకున్నా కూడా దాని యొక్క ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈ చిట్కా మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. సో ఒకసారి ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితం. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడే మనం త్వరగా ఇలాంటి చిట్కాలను వాడుకొని క్యూర్ చేసుకోవాలి. చాలా సంవత్సరాల నుంచి మీరు ఇదే సమస్యలతో అంగస్తమన సమస్య కానీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్రస్ఖలన సమస్యతో కనుక బాధపడుతున్నట్లయితే తప్పకుండా దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకొని తీరాల్సిందే. సో దాని కొరకు ఖచ్చితంగా మనం కొంత మెడిసిన్, కొన్ని అలవాట్లు మార్చుకోవడం, కొంత పథ్యం అనేది చేస్తేనే తిరిగి మళ్ళీ మనం ఎక్కువ సమయం అనేది పాల్గొనడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఈ చిట్కాలు వాడండి, ముందుగా చాలా మంచిగానే పనిచేస్తూ ఉంటాయి ఇవి కూడా. బట్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద పోతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, అదేవిధంగా మీకు కావాల్సిన మెడిసిన్స్ కూడా మేము అందిస్తాము. ఒకవేళ మీకు రాలేని పరిస్థితులు ఉంటే మీరు సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి, సాధ్యమైనంత వరకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.